పలిశెట్టి లక్ష్మీరాజం వివేకానంద కాలనీ ఆర్ఎస్ సంఘం అధ్యక్షుడు విమర్శలు చేశాడు మా తమ్ముడైనటువంటి కైలాస్ శ్రీనివాసరావు మీద మరియు మా యొక్క షబీర్ అలీ గారి మీద కొన్ని ఆరోపణలు చేసినాడు. ఆరోపణల గురించి మేము నిజంగా అడుగుతున్నాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాసే అమ్మవారి కన్యకా పరమేశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చి పచ్చి బట్టలు కట్టుకొని వచ్చి నిరూపణ చేయాలని కోరుతున్నాము. మొట్టమొదటి ఏంటంటే మచ్చలేని మా నాయకుడైన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ కైలాస్ శ్రీనివాసరావు విమర్శించడం నీకు తగునా. ఎందుకంటే నువ్వు పట్టణ సంఘం ఎలక్షన్లో నిలుచున్నప్పుడు కామారెడ్డి పట్టణ సంఘంలో గతంలో ఎలక్షన్లో నిలుచున్నప్పుడు కైలాస్ శ్రీనివాసరావు సంతకం పెడితేనే నువ్వు ఎలక్షన్లో నెగ్గడం జరిగింది. అది నువ్వు మర్చిపోయి నువ్వు విమర్శించడం చాలా చాలా తప్పు. అది ఒకటి ఏంటంటే ఇంకొకటి అయ్యప్ప దీక్షలో ఉన్నాడు. అప్పుడు 2 సంవత్సరాలకే నేను అయ్యప్ప దీక్షలో ఉండి నేను 2 సంవత్సరాలే పదవీ కాలం ముగిస్తాను అన్నాడు. అలాంటిది వేరే ఇతరులు చెప్పుడుకు 3 సంవత్సరాల దాకా అతడు పదవి చేశాడు. అయ్యప్ప దీక్షలో ఉండి నువ్వు అబద్ధం ఆడినవు. ఇప్పుడు విమర్శించినవన్నీ నువ్వు అబద్ధం కాదా? ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మా గతంలో కైలాస్ శ్రీనివాసరావు ఫంక్షన్ హాల్ గురించి మాట్లాడాడు. కొండబైరే కట్టిర్రు అని. కింద కైలాస్ శ్రీనివాసరావు జిల్లా పదవిని వదులుకొని మాచారెడ్డి రాజమౌళి దగ్గర 10 లక్షలు, షబీర్ అలీ గారి దగ్గర డొనేట్ 5 లక్షలు, ఇతరుల దగ్గర వసూలు చేసి కింద ఫంక్షన్ హాల్ కట్టింది. అది నీకు తెలియదా? కింద ఫంక్షన్ హాల్ కడితేనే మీద ఫంక్షన్ హాల్ తయారవుతుంది. అది నీకు తెలియదా? నువ్వు ఫంక్షన్ హాల్లో నువ్వు ఏమేమి చేసినావు అవన్నీ నీవు 77 లక్షల రూపాయలు వసూలు చేసినావు నువ్వు పట్టణ సంఘం అధ్యక్షులుగా ఫంక్షన్ హాల్కు. 6.5 లక్షలు బ్యాలెన్స్ ఉన్నాను. ఇప్పటికి 90,000 రూపాయలు సంవత్సరం అయింది నువ్వు దిగిపోయి ఇప్పటికి 90,000 రూపాయలు కూడా నువ్వు ఇవ్వలేదు. అదొకటి గమనిస్తున్నావా? ఆ 90,000 దిగిపోయి కూడా సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి 90,000కు ఎందుకు ఇస్తలేవు? అది అడిగేవారు లేరా? ఇప్పుడు పట్టణ సంఘం అధ్యక్షులు కూడా మేము చెప్పడం జరిగింది ఆ 90,000 అడుగుమని. మన ఫంక్షన్ హాల్ లెక్కల్లో కూడా గోల్మాల్ జరిగింది. గతంలో కొండబైరయ్య ఫంక్షన్ హాల్ లెక్క అని ఏ లెక్క అయినా అందరినీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులను కూర్చోబెట్టి వాళ్ళకు పత్రాలు ఇచ్చాడు, జమా ఖర్చులు. నువ్వు దిగిపోయేటప్పుడు ఏదైనా పత్రాలు ఇచ్చినవా? నీ కలెక్షన్ ఎంత, నీ లెక్క ఎంత అది చూపించినవా? అదొకటి నిరూపణ చేయాలి. ఇంకొకటి నువ్వు 39వ వార్డులో పోయినసారి గతంలో గెలిచినావు. 39వ వార్డుల ఎన్ని పనులు చేసినావు? నువ్వు ఫ్లోర్ లీడర్ అయినాక ఎన్ని పనులు చేసినావు? ఎన్ని ఎక్కల రోడ్లు వేసినావు? ఎన్ని మోర్లు వేసినావు? నీ వయసులను విమర్శిస్తున్నావు, వైశ్య కమిటీని అంటున్నావు. నువ్వు ఒక్క వయసులకు నువ్వు ఏదైనా మాకు చూపించినావా? నువ్వు 5 సంవత్సరాలు కౌన్సిలర్గా ఉన్నావు, ఫ్లోర్ లీడర్గా ఉన్నావు, మళ్ళీ పట్టణ సంఘం అధ్యక్షులు. నీవు 5 సంవత్సరాలలో ఒక్క వయసునికి ఏదైనా చేసినవా? చూపించగలవా? అదొకటి ఆలోచన చేసుకొని మాట్లాడు. నీ స్థాయి కాదు, నీ లెక్క కాదు. మళ్ళీ ఒకటి ఏంటంటే బనియా మాకేలోడ అని వయసులను తిట్టిండు అన్నావు. అది నిరూపణ చేయి. కన్యకా పరమేశ్వరి ఆలయంలోకి వచ్చి పచ్చి బట్టలు కట్టుకొని షబీరాలు అన్నడం నేను నిరూపణ చేయగలవా? నిరూపణ చేస్తే మేము దేనికైనా సిద్ధమే. ఇలాంటి అబద్ధాలు ఆడి అందరిని మోసం చేసి ఇవన్నీ కార్యక్రమాలు బానుకొని ముందుకొచ్చి ధైర్యంగా మా ముందుకొచ్చి చెప్పి ఇది చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే గల్లీలో మా 39వ వార్డు మరియు వేరే గల్లీలో అతడు ఏంటంటే ఒకరి దగ్గర 2.5 లక్షలు లంచం. ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు నీ ఆస్తి, ఫ్లోర్ లీడర్ కాకముందు నీ ఆస్తులు ఎంత, తర్వాత నువ్వు సంపాదించిన ఆస్తులు ఎంత, అవి నిట్ట దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీ ఎమ్మెల్యే దగ్గరికి వస్తావా, లేకపోతే కన్యకా పరమేశ్వర టెంపుల్ దగ్గరికి వస్తావా? మేము ఆధారాలు చూపిస్తాం. దానికి నువ్వు ప్రస్తుత కౌన్సిలర్గా ఉన్నావు, నువ్వు రాజీనామా చేయగలవా? ఒక్కడి గమనించుకో. నీకు వెనక ఎవరో చెప్తున్నారు, ఆ చెప్పిన దానికి వ్యక్తిగతంగా విమర్శించడం చాలా తప్పు. నీ స్థాయిని మరిచి విమర్శిస్తున్నాం. మేము విమర్శించాలంటే మాకు కూడా వస్తుంది. కాకపోతే మా కైలాస్ శ్రీనివాస్ మీద నువ్వు చేసిన అపనిందలు చాలా తప్పు. అవి వెనక్కి తీసుకోవాలి. లేకపోతే గతం అమ్మవారే నీకు ఏం చేయాలో చేస్తారని కూడా కోరుతున్నా. మళ్ళీ కూడా ఏంటంటే 39 వాళ్ళ 2.5 లక్షలు లంచం ఒకటి, 40,000 ఒకటి, 70,000 ఒకటి, బయట షటర్ల కిందకి 1,50,000 ఒకటి, ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర ఆధారాలు. మళ్ళీ నువ్వు ఏ రోడ్లు వేసినావు 39 వాళ్ళ అది రేపు సోమవారం నాడో మంగళవారం నాడో నేను కమిషనర్ కూడా అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. నీ ఎంబడే వాళ్ళు 5 ఏళ్ళు మీ ఎమ్మెల్యే గారు అన్నారు లంచాలు తీసుకోవద్దని. లంచాలు తీసుకోవద్దు. గతంలో 5 సంవత్సరాలు లంచాలు తీసుకుని నేను నిరూపణ చేస్తాను. మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడా మీ సారు? అప్పటిది ఏమన్నా కానీ ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు ఉన్నావు. కావున ఈ 5 సంవత్సరాలలో నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఏం చేస్తావు, ఏ లంచాలు తీసుకుంటావు, నీ ఎంబటే పడి నిన్ను మాత్రం బదలం మా కైలాస్ శ్రీనివాసరావు గారు కానీ మా షబీర్ అలీ గారు విమర్శించి నువ్వు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను.